అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో అతి ముఖ్యమైన జాతర సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క జాతరకు కూడా ఆన్లైన్లో ప్రసాదాల విక్రయాలు అక్కడ నుండి తెప్పిస్తుంది దేవాదాయ శాఖతో పాటు తెలంగాణ ఆర్టీసీ సంస్థ. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ప్రసాదం కావాలని ఆర్టీసీ కౌంటర్లో బుక్ చేసుకుంటే వారికి ప్రసాదాలు ఇంటికే స్వయంగా తెచ్చిస్తున్నారు. అయితే మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ రీజనల్ డిప్యూటీ మేనేజర్ సరస్వతి గారు ఉన్నారు. వారు మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ సౌకర్యం ఎప్పటి నుండి కల్పిస్తున్నారు? బంగారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన ప్రసాదం, దాన్నే బంగారం కూడా అంటారు. ఇది ఎప్పటి నుండి ఎన్ని రోజుల పాటు అందిస్తారు? ఎన్ని రోజులలో ఇంటికి చేరుతుంది? ఇప్పుడు ఆల్రెడీ మనము కార్గో ద్వారా, టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా మనము బంగారం డెలివరీ చేయడం స్టార్ట్ చేసామండి. ఇది 25వ తారీఖు వరకు కూడా ఈ అవకాశం ఉంటుంది. మనము 299 రూపాయలు దీనికి ఛార్జ్ చేస్తున్నాము. ఇంటికే తెచ్చి ప్రసాదం మనం బంగారము మరియు పసుపు కుంకుమ దేవాదాయ శాఖ వాళ్ళు ఇచ్చే ఇది మనము ఇంటింటికి చేరవేర్చడానికి మనము ఆర్టీసీ అన్ని సదుపాయాలు కూడా కల్పించింది. మరి ఇది మన కార్గో సెంటర్స్ ఏవైతే ఉన్నాయో టీఎస్ఆర్టీసీ కార్గో సెంటర్కి వచ్చి బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము యాప్లో కూడా, ఆర్టీసీ యాప్లో కూడా చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మరి ఆర్టీసీ కల్పిస్తుంది. లేదా మాకు రీజనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా ఎలా అయినా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మరి మనకు అతిపెద్ద జాతర మేడారం జాతర, సమ్మక్క సారక్క దేవతల యొక్క ఆశీర్వాదం ఆర్టీసీ ద్వారా మీ అందరికీ అందజేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది. మరి అట్లానే ఇక్కడ టీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ నుంచి, అంటే మన నిజామాబాద్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లా 2 జిల్లాల నుంచి దాదాపు 270 బస్సులని మేడారంకి పంపించడం జరిగింది. ఇవాళ కరీంనగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఆ బస్సులు ఆపరేట్ అవుతాయి. మరి ఇదే సందర్భంగా మేము ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ బస్సులు తగ్గాయి కాబట్టి దాదాపు 50%, 50% బస్సులు మేము పంపించడం జరిగింది. మరి పంపించిన సందర్భంగా ఇక్కడ ట్రిప్పులు అదే సంఖ్యలో తగ్గుతాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతరకు ఇక్కడ నుండి బస్సులు అక్కడికి పంపించారు, అక్కడ నుండి సర్వీస్ చేశారు. ఇక్కడ నుండి వెళ్ళే వారి కోసం ఏమన్నా సౌకర్యాలు ఉన్నాయి? ఇక్కడ నుంచి అంటే ప్రతి రీజియన్ నుంచి మనము బస్సులు ఆపరేటింగ్ రీజియన్స్ అయిన కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్కి పంపిస్తున్నాము. మొత్తం టీఎస్ఆర్టీసీలోని అన్ని జిల్లాల నుంచి కూడా బస్సులు అక్కడికి వెళ్తాయి. అక్కడి నుంచి మేడారంకి వెళ్తాయి. ఇక్కడ నుంచి మేము వరంగల్కి బస్సులు ఉంటాయి కాబట్టి వరంగల్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చేరుకోవచ్చు. మరి కరీంనగర్ నుంచి కూడా చేరుకోవచ్చు. అట్లా అన్ని రకాలుగా మేము ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మేడారం జాతరకు బస్సులు అరేంజ్ చేయడం జరిగిందండి. అయితే సమ్మక్క సారక్క జాతర అంటేనే కరీంనగర్ రూట్, వరంగల్ రూట్ వరకు, వరంగల్ వరకు వెళ్తే కానీ సమ్మక్క సారక్క వరకు చేరుకోలేము. ఆ రూట్లో ఏమైనా బస్సులు అదనంగా పెంచారా? వరంగల్ రూట్లో ఉన్న బస్సులన్నీ నడిపిస్తున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ మేము సగం బస్సులు అక్కడ పంపించాం కాబట్టి ఇంకా అదనంగా ఉండవు. ఉన్న బస్సుల్లో మనము వరంగల్ వరకు కానీ కరీంనగర్ వరకు కానీ వెళ్తే అక్కడ నుంచి దాదాపు 6000 బస్సులు పూల్ చేయడం జరిగింది. కరీంనగర్ కానీ వరంగల్ కానీ. మరి ఆ 6000 బస్సుల్లో కూడా మనం మేడారంకే ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుంచి కూడా అంత పెద్ద సంఖ్యలో ఉండరు కాబట్టి ఇప్పుడున్న బస్సులు సరిపోతాయని మేము అనుకుంటున్నాం. మొత్తంగా ఈ సమ్మక్క సారక్కకు సంబంధించి ప్రసాదం ప్రతి ఇంటికి చేరవేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ పూనుకుంది. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు అందే విధంగా మీరు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సౌకర్యాలు గత సంవత్సరంకి ఈ సంవత్సరానికి ఏమన్నా తేడా ఉందా? గత సంవత్సరం ఎంతవరకు ఈ సౌకర్యం కల్పించారు? ఈ సంవత్సరం ఎంతమంది వరకు చేరవేసే అవకాశం? ఇప్పుడు మనకు రీసెంట్గా జరిగిన శ్రీరామనవమికి దాదాపు 150,000 కుటుంబాలకి మనము కళ్యాణం, మన స్వామివారి అక్షింతలు చేరవేయడం జరిగింది. ఈసారి కూడా మనకు సమ్మక్క సారక్క ప్రసాదము అదే సంఖ్యలో చేరవేస్తామని అనుకుంటున్నాము. అది కార్పొరేషన్ లెవెల్లో మరి మంచి రెస్పాన్స్ వస్తుందని మేము ఆశిస్తున్నాము. అయితే 299తో బుక్ చేసుకుంటే ఎన్ని గ్రాముల ప్రసాదం వారింటికి చేరవేస్తారో అక్షింతలతో పాటు పసుపు కుంకుమలు? ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు ఇచ్చేది 200 నుంచి 250 గ్రాముల ప్రసాదం వస్తుంది. అట్లాగే పసుపు కుంకుమ కూడా అందులో వస్తుంది. అదే ప్యాకెట్ మేము డెలివరీ చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, దేవాదాయ శాఖ ఎవరైతే తెలంగాణలో అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క మేడారం జాతరకు సంబంధించి దేవాదాయ శాఖ పంపిస్తుందో ఆ ప్రసాదాన్ని ఆర్టీసీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి
అందే విధంగా 299 రూపాయలు ఆన్లైన్లో అప్లై చేసుకున్నా కానీ యాప్లో, లేదా ఆర్టీసీ కౌంటర్ల వద్ద అప్లై చేసుకున్న వారికి కానీ వారందరికీ కుటుంబాలకు అందజేసే విధంగా ఆర్టీసీ సౌకర్యం కల్పించింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం పొందుతారని చెప్పి ఆర్టీసీ తరఫున మేము కూడా భావిస్తున్నామని చెప్పి ఆర్టీసీ డిప్యూటీ రీజనల్ మేనేజర్ సరస్వతి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.